నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి బిగ్ బాస్ 9 లో రీతు ఎలిమినేషన్ వెనకాల కుట్ర ఉంది లేకపోతే ఆమెని కావాలని ఎలిమినేషన్ చేశారు లిస్ట్ లో ఉంది తను కాదు అని చెప్పేసి ఒక వర్షన్ నుంచి వినిపిస్తున్న వార్తలు మరి నిజంగానే రీతు చౌదరి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫేరా అనేది కూడా ఒక ఇంత చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే రీతు చౌదరి తన ఎలిమినేషన్ వెనకాల ఏదో కుట్ర జరిగింది. తను అసలు తన ఓటింగ్లో లిస్ట్లో లేదు కానీ అయినా కూడా తను ఎలిమినేట్ చేశారు. దీని వెనకాల ఏంటి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఒక కంటెస్టెంట్కి మీరు ఎక్కువ ఓట్లు వేస్తే ఆ కంటెస్టెంట్ గెలుస్తారన్న భ్రమలో బ్రతికేస్తున్నారు ఆడియన్స్ అందరూ. వాళ్ళు అడిగేది కూడా అదే కదా. మీ ఓటింగ్స్ అనేది జస్ట్ పుషప్ మాత్రమే. ఇప్పుడు టికెట్ టు ఫినాలే అని నేను ఒక టాస్క్ ఇచ్చా. టాస్క్ ఆడితే నువ్వు ఫైనల్కి వెళ్తావు, టాస్క్లో ఓడిపోతే నువ్వు ఫైనల్కి వెళ్ళవు. క్లారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ ఓటు నువ్వు ఒకరికి వేస్తున్నావు, బీభత్సంగా వేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ రీతుకి హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది అనుకుందాం. రోజు ఎటు తిరుగు లక్ష తగ్గట్ల ఓటు. టికెట్ టు ఫినాలే రేస్లో నువ్వు ఓడిపోయావు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఫైనల్కి వెళ్ళవు అంతే. అప్పటిదాకా పడ్డ ఓట్లన్నీ వేస్టేగా. సో ఇప్పుడు ఈవెన్ తనూజకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. తనూజ టాస్క్ ఆడి టికెట్ టు ఫినాలే గెలిస్తేనే నీ ఓటింగ్ వల్ల ఆమె టాప్లో ఉంటుంది. టికెట్ టు ఫినాలేకి వెళ్ళకపోతే నీ ఓట్లన్నీ వేస్టే, ఇంకా ఆమె ఓడిపోయినట్టే. నెక్స్ట్ కంటెస్టెంట్లు పైకి వెళ్తారు. సో మీ ఓటింగ్ వల్ల ఎంత ఉన్నా కూడా ఇంపాక్ట్ బిగ్ బాస్ గేమ్ వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఇది చెప్పానంటే టికెట్ టు ఫినాలే రేస్ అంటే ఆల్మోస్ట్ అందరు లాస్ట్ మెట్ వరకు వచ్చారు. అవును. అక్కడ ఎవరైతే ఆడగలరు, ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరి మీద వాళ్ళకి కనీసం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనే వాళ్ళే పైకి వెళ్తారు. మిగతా వాళ్ళు అనవసరం, ఇంకా అసలు అనర్హులు దానికి. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు లీస్ట్లో సుమన్ శెట్టి ఓట్స్ ఉండే యాక్చువల్ ఓటింగ్ ప్రకారం, తర్వాత సంజన ఉండే, దాని తర్వాతనే రీతు ఉండింది. ఇప్పుడు చూడు, సుమన్ అనే మనిషి మొన్నటి నుంచి టాస్క్లు బాగా ఆడుతున్నాడా? ఏ గేమ్ ఇచ్చినా సరే నేను వస్తాను ఆడుతున్నాడు. అండ్ ఈవెన్ నిన్న పర్సనల్గా అడిగినా కూడా నా పర్సనాలిటీకి, నా హైట్కి, నా ఏజ్కి, నా స్టామినాకి నేను ఆడగలనా లేదా అనుకున్నా, ఇక వచ్చిన తర్వాత నాలో కాన్ఫిడెంట్ పెరిగింది అని చెప్పాడు. అలాంటి మాటలు వింటే ఎవడన్నా స్ఫూర్తి పొందుతాడా? పొందడు. అబ్బా మనం కూడా సాధించాలి అని. భరణి ఉన్నాడు, కొంచెం హార్ట్కి ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడుగా. మొన్న ఆ హెవీ టాస్క్ ఆడాడు, అవి పెట్టడం. బేసిక్గా ఆ ఏజ్లో వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, బట్ హీఈస్ గుడ్. వచ్చినప్పుడు పవన్తో ఈక్వల్గా ఫిజికల్గా చేశాడు కదా. అంటే నేను కూడా ఆడగలను అని ఆయనలో కాన్ఫిడెంట్ వచ్చి, అట్లాంటి వాళ్ళని చూస్తే అరే మనం కూడా ఆడగలమని ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు రీతు దగ్గరకు వద్దాం. నీ భారం అంతా కూడా పవన్ మీద వేసావు, డెమాన్ పవన్ మీద వేసావు. ఏ టాస్క్ ఇచ్చినా వాడు ఒకడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు, బయట నుంచి వాడు చూసుకుంటాడని సగం భారం వాడి మీద వేసావు. పోనీ మిగతా సగం అన్న నీ దగ్గర ఏడిసిందా అంటేనేమో ఎవరైనా సరే నిన్ను బాల్ పట్టు ఏడుస్తున్నావు, వద్దు నన్ను టార్గెట్ చేయకండి, వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు దానికి ఆపోజిట్లో సేమ్ అదే టాస్క్ ఆడినటువంటి ఆ సోల్జర్ బాల్స్ వేస్తుంటే హీ డిఫెండెడ్, ఆడుతున్నాడు చక్కగా. ఇమాన్యుయల్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు. రీతుని బతులు ఆడుకుంటున్నావు. అంటే ఇక్కడ తను ఏంటంటే నన్నే టార్గెట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళిద్దరిని టార్గెట్ చేయట్లే అని చెప్పేసి తను అంటుంది. అప్పటికి చెప్తాను కదా. అప్పుడు అనింది. నిన్న నాగార్జున గారు అడిగితే ఒట్టికి స్ట్రాటజీ సార్ అట్లా అంటే నాకు వేరేదేమో అనింది. అది కనబడుతుంది. అంటే నీ మీద నీ కాన్ఫిడెంట్ లేదు, ఎవడో వచ్చి కాపాడతాడేమో అని సగం భారం అట్టేసావు, మిగతా సగం అడుక్కుతున్న వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా వేలు పట్టుకున్నా ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి. ఇది ఫినాలే టాస్క్లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాదు. నెక్స్ట్ సరే సుమన్ శెట్టి వర్సెస్ ఏమైనా మా సంజన తీయొచ్చు కదా. సంజన ఒకే ఒక ఎపిసోడ్ లాస్ట్ వీక్లో నిన్ను హౌస్లో ఉండాలో వద్దా వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళే నన్ను డిసైడ్ చేయడానికి. ఉండాలనుకుంటే నేను ఉంటా, పోవాలనుకుంటే పోతా, ఆడియన్స్ చూసుకుంటారు. వీళ్ళేసిన భిక్షం వల్ల నేను ఎందుకు ఉండాలని చెప్పి ఒకే ఒక స్టాండ్, ఐ విల్ గో ఫ్రమ్ హియర్. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అమాంతం పెరిగింది. సంచాలక్ టాస్క్లో షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆమె మీద కూడా అలా ఆమె గ్రాఫ్ పెరిగింది. లాస్ట్ మినిట్లో వాళ్ళ గ్రాఫ్లు పెరిగాయి కాబట్టి రీతు ఎలిమినేట్ అయ్యింది. రీజన్ అది అంతే. అండ్ తర్వాత కూడా ఇప్పుడు రీతు అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం నీ సీరియల్ డ్రామాలు కూడా ఎక్కువ అయ్యాయి. ఎస్, రోడ్డు టాస్క్లో వాడు నడుము నొప్పితో బాధపడతా ఉంటే ఇటువైపు వచ్చి కెమెరాకి ఫోజ్ ఇచ్చేసి కలంకిత అంతరంగాలు గెటప్ ఇచ్చింది చూసావా?
అక్కడ అందరికి అర్థమైపోయింది, ఓహో ఈమె ఫుటేజ్ కోసమే పనిచేస్తుంది అని. సో అట్లా 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 ఒక టాంబాయ్ లాగా వచ్చింది, ఆడోళ్ళతో మొగలతో అందరితో బాగా ఆడింది, ఒక లవ్ ట్రాక్ బాగానే నడిపింది, ఇనఫ్ కదా, ఇంకేం చేస్తారు చెప్పు. దట్స్ ఆల్. అండ్ ఈ రకంగా ఏ యాంగిల్లో తీసుకున్నా సరే రీఎలిమినేట్ అవ్వాల్సిందే. అంత తను ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదా తను గట్టిగా ఆడుతున్నాను అని చెప్పి? ఎప్పుడు పవన్ మీద డిమాండ్ పవన్ మీద డిపెండ్ అయింది. ఏదో టాస్క్ ఇచ్చినప్పుడల్లా వీడు నన్ను కాపాడతాడని సగం ఒక కన్ను వాడి మీద ఒక కన్ను ఆట మీద వేసేస్తుంది, సరిపోయింది. నేనున్నాలే నేను చూసుకుంటాను బయట నుంచి, వాడు లోపల నువ్వు, సరిపోలా. మొన్న ఆడిందిగా ట్రయాంగిల్ గేమ్ అయినా సరే, ట్రయాంగిల్ గేమ్ వచ్చినా సరే ఒక గందరగోళం సృష్టించింది. ఒక గేమ్ ఆడినంత మాత్రం సరిపోయిందా? విన్నర్ని చేసేస్తావా లాస్ట్కి? ఒకటి ఆడింది కదా అంటే అవకాశం వచ్చింది, ఆడింది, సరిపోయింది, ఇనఫ్. టార్గెట్ ఎక్కడ ఎవరు చేయలేదా తనని? ఇప్పుడు ఆ రోజు కూడా తనుజ వెళ్ళి మాట్లాడింది, అప్పటికి సంజన గారు తన ఏమంటే జడ్జ్మెంట్ ని పాస్ చేసేసింది, డిక్లేర్ చేసేసింది, రీతు ఈజ్ ద విన్నర్ అని చెప్పేసి. తనుజ వెళ్ళి రేజ్ చేయడం వల్లనే కదా ఆ ట్రయాంగిల్స్ స్టార్ట్ అయింది. అలా ఎందుకో నిన్న వీకెండ్లో ఎందుకు తిప్పారో తెలియదు కానీ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సెట్ ప్రాపర్టీ వాడు నీట్గా చెక్కి లోపలికి పంపిస్తే ప్రాబ్లం ఏం లేదు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మొన్న పవన్ ఫైనల్కి వెళ్ళాడు తాళం తీసుకొని నడుచుకుంటూ ఆ టాస్క్ డిజైన్ చేయడానికి 5 గంటలు పడింది, వాడు ఆడడానికి 5 నిమిషాలు పడింది. అర్థమైందా? అంటే అంత కష్టపడి కూడా నువ్వు టాస్క్లు డిజైన్ చేసినప్పుడు ఒక ట్రయాంగిల్ని కొంచెం నీట్గా పంపిస్తే అసలు ఏ గొడవ ఉండేది కాదు. అది నీట్గా వస్తే దాన్ని నాగార్జున చిన్న బంప్ వచ్చింది, అయితే ఏంటి అంట యాంగిల్స్ షుడ్ బీ కరెక్ట్ అన్నప్పుడు ఆ వంకర ఉండొద్దు కదా. మ్యాథమెటిక్స్ రూలే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిందే. 3 ప్రాపర్టీ షుడ్ బి అంటే 3 వైపులా 180 degrees, రెక్టాంగిల్కి 360 degrees అని అంత నీట్గా చెప్పినప్పుడు ఆ రెక్టాంగిల్ అక్కడి దాకా వచ్చి ఇట్లా ఉంటే, ఇప్పుడు కళ్ళజోడు చేయించుకుంటాం మనమే, షేప్ కొంచెం అటు ఇటు ఉంటే ఎట్లుంటుంది? ఎనీథింగ్ వాజ్ ఎక్కడైనా ఏం చూసుకున్నా సరే కొంచెం. ఇప్పుడు ఫోన్ పౌచ్లు కొంటావు, కొన్ని లాస్ట్ ఇక్కడ దాకా వచ్చి ఇట్లా వంకర తిరిగింది అనుకో, వేసుకుంటావా? నో. ఫోన్కి కవర్ వేస్తాం, పైనుంచి గ్లాస్ వేస్తాం, నీట్ ఎడ్జెస్ చూస్తాం, ఒక ఎడ్జ్ కొంచెం ఇట్లా ఉంటే తీసుకుంటావా? కొంచెం ఎక్కువ ఉన్నా తీసుకుంటావా? పోనీ యూ విల్ నెవర్ డూ దట్. ఫినిషింగ్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంట్. బెల్ట్ వాడినా, చెప్పు వాడినా, మనం రెగ్యులర్గా అన్నీ షాప్ చేస్తాం కదా. సో షేప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఓకే అని తీయలేము. ఆ టాస్క్ని సమర్థించే కంటే దాన్ని క్యాన్సిల్ చేసినా లేకపోతే ఇంకేం చేసినా బాగుంటుంది, బట్ చేయకూడదు. కానీ హోల్ సాటర్డే చూస్తే దాని మీదే నడిచింది. పాపం అక్కడ వాళ్ళకి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు ఆ టాస్క్ వల్ల వీళ్ళందరినీ బ్లేమ్ చేసావు. రీతుని 17/17 ఎంత అంటే ఆ పిల్ల 17 అనింది. నువ్వు పైన పెట్టినా కింద పెట్టినా 17 అనింది. నెక్స్ట్ ఎక్కడ చదివామంటే ఎందుకు లేనా స్కూల్ అనింది. పాపం ఈయనని ఆ ఏజ్లో ఆయన కూడా పాపం రెక్టాంగిల్ అంటే 4 భుజాలు ఉంటే రెక్టాంగిల్ అనేది మైండ్లో ఉండింది, షేప్ మర్చిపోయాడు. తప్పులేదు, ఎందుకంటే అది ఎప్పుడో చదివి వదిలేసాడు కదా, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు వచ్చిన యూత్ ఈ ట్రోలర్స్, మీమర్స్ వీళ్ళంతా చేయట్లా, బాగా ట్రోల్ చేస్తారు అంతే కదా. ఆయన చదువుకున్నప్పుడు ఇవి లేవు, క్షమించి వదిలేశారు అంతే. తెలియదు ఎవరికి. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరికి తెలుసది. 100 మంది ఇప్పుడు రీతు రేపు ఇంటర్వ్యూ, ఇప్పుడు నీ ముందు కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ చేసిన 17/17 ఎంత అంటావు సరదాగా. ఒక అంటే బయటికి నవ్వుకుంటూ చెప్పిన లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందిగా, అయ్యయ్యో అని. అది ఖచ్చితంగా అని ఇప్పుడు సంజన కాన్వెంట్ స్కూల్లో చదివినట్టుంది, తనకు మంచిగానే చెప్పింది, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సో ఓవరాల్గా ఒక గందరగోళం అయింది ఆ ఒక్క టాస్క్ వల్ల. వీళ్ళ మ్యాథమెటిక్స్లో వీళ్ళు వీక్, వీళ్ళకి ఏమీ తెలియదు అనేసరికి చాలా. అంటే ఒకటేసారి తనకి 2 టేబుల్ చెప్పడమే కానీ ఏమైనా అనుకున్న క్వశ్చన్స్ అట్లా. అంటే వీళ్ళు కూడా ఒకంత బిగ్ బాస్ ఒకంత పార్షల్గా ఉన్నట్టు అనిపించలేదా? పార్షల్గా ఉన్నట్టు నాకేమనిపించలే. బిగ్ బాస్ విల్ నెవర్ బీ ఏ పార్షల్, పక్కా 100%. అది దాంట్లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే టికెట్ ఫినాలేకి టాస్కులు ఉంటాయి. మీరు వేసే ప్రతి అడ్డమైన ఓట్ల వల్ల వీళ్ళని గెలిపిద్దాం అనేది లేదు. ఇప్పుడు తనుజకి పవన్ కళ్యాణ్ పడుతున్నాయి ఓట్లు, ఇద్దరు నాట్ డిజర్వ్. ఎందుకు అట్లా అంటావు మరి? పవన్ కళ్యాణ్ డిజర్వా చెప్పు? పవన్ కళ్యాణ్ నాట్ డిజర్వ్. నువ్వు సోల్జర్వి, నువ్వు ఆర్మీ సోల్జర్వి, ఇక్కడ సాల్యూట్ కొడుతున్నాడు. ఆర్మీ సోల్జర్ అంటే జనాలకి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది, రైట్? ఎక్కడన్నా మనకి వరదల్లో గిరదల్లో ఎక్కడో ఆర్మీ వాళ్ళగా వచ్చి హెల్ప్ చేసేది. నువ్వు ఆ తరాజు టాస్క్లో నువ్వెక్కడ ఓడిపోతావేమో అని చెప్పి సుమన్ శెట్టిని గట్టిగా పట్టుకున్నావు, వాడు ఆడతాడు అని చెప్పేసి. అంటే నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు. ఆర్మీ వాడికి స్వార్థం ఉంటే దేశాన్ని నమ్మేస్తారు.
ఉగ్రవాదులు అవుతారు. అండ్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి అట్లా చేశాడు అనుకో. ఏ షో అయినా సరే నువ్వు అప్పుడు ఆ ట్యాగ్ చేసుకోవద్దు. నువ్వు కామనర్గా బిగ్ బాస్కి వచ్చినట్టుగా ఉంటే నువ్వు ఏం చేసినా రైట్. మాటకు ముందో సెల్యూట్, మాటకు తర్వాత సెల్యూట్, మధ్యలో అడ్డమైన వేషాలు వేస్తే నువ్వు బిగ్ బాస్ గెలవచ్చేమో, ఆర్మీ ఓడిపోయావు, మళ్ళీ ఇక్కడ నుంచి నేను దేశ బార్డర్కి పంపలేవు. ఎందుకంటే అవతల పాకిస్తాన్ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేసి నువ్వు ఏదైనా ఇచ్చేస్తావు వాడికి. నీకు స్వార్థం ఎక్కువ. నీకోసం నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నువ్వు ఆర్మీకి పనికిరావు. నువ్వు దేశం కోసం ఇంకొకరి కోసం ఆలోచించినప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్లీ అన్ ఆర్మీ గై. ఇది నువ్వు బిగ్ బాస్ గెలవచ్చేమో కానీ యాజ్ ఎ పర్సన్ యు ఆర్ నాట్. నెక్స్ట్ ఇక తనూజ ఒక్క టాస్క్ కూడా తను ఫేర్గా ఆడాల, అన్నీ అబద్ధాలే ఇప్పటి వరకు చెప్పినవన్నీ. తనను అనవసరంగా అరుస్తూ ఉంటుంది, లేనిపోని టాపిక్స్ని పని కట్టుకొని డిస్కస్ చేసేది. ఏ యాంగిల్లో చూసుకున్నా నాట్ డిజర్వ్. కానీ అందరు బయట నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అసలు తనుజ ఎట్లా అంటే తనుజ నువ్వు బయటికి వచ్చిన చాలు నీ కాలు గడి నెత్తిన జూబ్లీ హిల్స్ లో ఎక్కడ గుడి కడతాం అన్నట్టు. ఏదో పెళ్లి కోసం ఆమె పెళ్లి చేసుకోవడానికి అందరు ఎదురు చూస్తున్నారు, పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో సంజన ఇస్ డిజర్వ్. సంజనకి సీరియస్లీ బిగ్ బాస్ అంటే గౌరవం ఉంది, హోస్ట్ అంటే రెస్పెక్ట్ ఉంది, తన మీద తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. షో కావాల్సిన నువ్వు ఫ్రాంక్స్ చేస్తున్నావు, అది చేస్తున్నావు అంటే ఏదో ఒకటి కంటెంట్ ఇస్తుంది. దొంగతనం చేసినా ఓపెన్గా నేనే చేశారని చెప్తుంది, దాచుకోవట్లా. ఇప్పుడు నిన్న రింగ్ దాచిన ఎవరు రీతులాటలు బయటపడలా. అండ్ ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న ఇమాన్యుయల్ అండ్ మీ ఆర్మీ వాళ్ళు బయటపడలా. చూడు నీకు మొత్తం డైవర్షన్ అంతా తెలిపోయింది. ఈవెన్ సంజన కొన్ని ఇప్పుడు చూడలేదు ఏది వాడిని ఎందుకు నువ్వు డిస్క్వాలిఫై చేసావంటే వాడు రింగ్ లోపలికి వచ్చాడు. మరి ఈ పిల్ల మొత్తం రింగ్ లోపల ఉండే కదా ఆడింది, నువ్వు చూడలేదు, నేను నిజంగా చూడలేదు. ఆమె లంగా కొంచెం ఇట్లా ఫ్లేర్ గా ఉంది, అది ఆమె మిస్టేక్ అయ్యిండొచ్చు, ఈ మిస్టేక్ అయ్యి చూడలేకపోతే ఓపెన్ గా చెప్పావు. బ్యాలెన్స్ చేసుకొని తనుజ బాల్ చేయడం అనేది మనకి కెమెరా పెట్టి చూపించాలి. అండ్ నీకు అది తప్పు అనిపించినప్పుడు వీకెండ్ వేయడం కాదు, బిగ్ బాస్ కూడా జూమ్ చేయాలా, చెయ్యాలి కదా. బిగ్ బాస్ కూడా ఒక అలర్ట్ ఇవ్వాలి, మనకన్నా తెలియాలి కదా. వీకెండ్ షో నాగార్జున గారు వచ్చి చెప్పేసి మనకు కూడా తెలియదు ఆ పిల్ల ఫేర్ ఆడిందా అన్ఫేర్ ఆడిందా అని. కూర్చొని ఆడింది అయితే చూసాం, వీటితో చెప్పడము చూసాం, పవన్తో మాట్లాడడం చూసాం, అన్నీ చూసాం, కానీ అసలు థాట్ అక్కడికి పోలా. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ టాప్ 2లో డిజర్వ్ ఎవరు అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 లేడీస్ ఉన్నారు, వీళ్ళే టాప్కి వెళ్తారు. హూ డిజర్వ్స్ అంటే చెప్తున్నా, టైటిల్ విన్నర్ అర్హత సంజనకు ఉంది, ఫస్ట్ రన్నర్ అప్ అర్హత సుమన్ శెట్టికి ఉంది. ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఎవ్వరికి కూడా అక్కడ ఉండే అర్హత లేదు. సో మరి అదే అవుతుందా లేదా అనేది ఇంకొక 2-3 వీక్స్లో మనకి డిసైడ్ అయిపోతుంది. దేవుడి దయ వల్ల కష్టమైన టాస్క్లు వస్తే వీళ్ళు కనుక టికెట్ ఫినాలే ఓడిపోతే ఏదైనా జరగచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.